శ్రీమద్ రామాయణ మహాకావ్యం యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ వెడదాం. ఇలా సాగించేటప్పుడు ఈరోజు 8వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ఇది నారదముని ఇప్పటి వరకు ఓ వాల్మీకి దగ్గరకు వచ్చి కూర్చో, నీకు చెప్పబోతున్నాను, నువ్వు అడిగినటువంటి నరుడి గురించి చెప్పబోతున్నాను, నువ్వు అడిగిన 16 గుణాలు అనంతాలైనా ఎన్నో ఉన్నా అన్నిటినీ నీకు 10 మందికి నువ్వు నేర్పించేలాగా చెప్పబోతున్నాను, రా వచ్చి కూర్చో అని నేర్పుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఈ 8వ శ్లోకం, ఈక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ స్వశీ. ఈక్ష్వాకు వంశ ప్రభవో, ఈ 3 పదాలు మనం చూద్దాం. ఈక్ష్వాకు వంశము అని మొట్టమొదటి వంశం గురించి మాట్లాడడం జరిగింది. ఇదివరకే మనం చర్చించుకున్నట్టుగా ఆ వైవస్వత మనువు యొక్క మొట్టమొదటి కుమారుడైనటువంటి ఇక్ష్వాకు చక్రవర్తి తన ఇంటిలో ఎప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణుడి ధ్యానాన్ని ఎంతో చక్కగా చేసేవారు. ఆ శ్రీమన్నారాయణ ధ్యానం చేసేటప్పుడు ఆ శ్రీహరి స్వయంగా వారి ఇంటిలో వారు విగ్రహ రూపంలో, అర్చవిగ్రహ రూపంలో స్వయంభూగా వెలయడం జరిగింది. ఇక్ష్వాకు చక్రవర్తి ఇంటిలో స్వయంభూగా వెలసి వారి యొక్క సేవలని అందుకుంటూ ఉన్నటువంటి శ్రీహరి ఆ స్వామివారు చివరకు తను ప్రత్యక్షం అవ్వాలి అని నిర్ణయించుకున్నప్పుడు అన్ని లోకాలకి ప్రభువు అయినటువంటి స్వామివారు ఇక్ష్వాకు వంశ ప్రభువుగా, ఇక్ష్వాకు వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశ ప్రభువుగా అంటే నాథుడిగా, ఆ జగన్నాథుడే ఈ ఇక్ష్వాకు వంశ నాథుడిగా రావడం జరిగింది అని మొదటి 3 పదాలలోనే చక్కగా నారదముని చెప్పడం మొదలెట్టారు. వచ్చారు ప్రభువు, ప్రభవ, ప్రభ అనేటువంటి శబ్దాన్ని తీసుకుంటే తేజస్సు. ఆ వంశంలో శ్రీరామచంద్రుల వారు అవతరించారంటే ఆ వంశం యొక్క శోభ పెరిగింది, కానీ శ్రీరామచంద్రుల వారు ఆ వంశం గొప్పది గనక వచ్చారని కాదు. ఆ వంశంలో ఉన్నటువంటి రాజర్షులందరూ కూడా ఈ శ్రీహరిని, ఈ శ్రీరామచంద్రుల వారిని ఎంతో చక్కగా స్తుతిస్తూ, ధ్యానిస్తూ, వారిని అర్చిస్తూ, వారికి సేవలు చేస్తూ ఉన్నారు గనక ఈ వంశంలో ఉండడం, అవతరించి వారు ఉండడం ఆ వంశానికే శోభ. అందుకనే చాలాసార్లు మనం రఘురాముడు, రఘువంశ సోముడు అని పిలుస్తూ ఉంటాం శ్రీరామచంద్రుల వారిని. అంటే రఘువంశంలో ఆయన చంద్రుడు, తేజస్సు, తడతడలాడేటువంటి ఆ తేజస్సుతో ఆ పౌర్ణమి చంద్రుడిలాగా వాల్మీకి మహాముని అందుకనే 16 గుణాల్ని ఆయన చెబుతూ ఆ చంద్రుడు 16 రోజుల్లో సంపూర్ణత్వం చెందినట్టు ఈ 16 గుణాలని నాకు పూర్తిగా చెప్తూ సంపూర్ణంగా శ్రీరామచంద్రుల వారి భక్తి తత్పరత్వాన్ని, భక్తి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి అని నారదముని అడిగారు. కాబట్టి ఇక్కడ ఇక్ష్వాకు వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశము యొక్క ప్రభువు, నాథుడు, శోభ అయినటువంటి శ్రీరామచంద్రుడు అవతరించడంలోనే తన సౌశీల్యాన్ని చూపించారు. జగన్నాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన భక్తులు అయినటువంటి ఇక్ష్వాకు మహారాజు అర్చన చేశారు కాబట్టి వారి వంశంలో జన్మించి అందరినీ ఎలా సమాన దృష్టితో చూస్తాను అనేటువంటి సౌశీల్యాన్ని చూపించారు. చూపించడమే కాకుండా ఆయనకి వశిష్ఠ మహాముని పేరు ఏం పెట్టారు? రామ, రామో నామ అని ఇక్కడ చెప్పబడుతోంది. రామ, రామశబ్దం అర్థం తీసుకుంటే ఆనందం. రామశబ్దం
ఆనందం. మీరు చూశారంటే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఈశ్వర్ల వారు పార్వతీదేవికి చెప్పేటువంటి ఆ విషయం మీకు గుర్తు రావాల్సిందే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ 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 ఇతి రమే రామే మనోరమే. ఓ మనోరమాదేవి, నా మనస్సుకి ఆనందం ఇచ్చేటువంటి ఆవిడ అని పిలిచారు ఆవిడ్ని సదాశివుల వారు పార్వతీదేవిని. రమే రామే, నువ్వు రమించవమ్మా తల్లి ఈ రామనామంతో. సహస్రనామ తత్తుల్యం, ఆ 1000 నామాలు పలకడం ఈ ఒక్క రామనామం 3 సార్లు చెబితే అవి ఈ శ్రీరామ రామ అని పలుకుతూ ఉంటే ఒక్క రామనామానికి అది 1000 నామాలు సమానం. అది గుర్తుపెట్టుకో. నువ్వు చక్కగా నువ్వు రామనామాన్ని జపించు. ఒక్కొక్క రామనామం 1000 విష్ణునామాలకు సమానం కాబట్టి ఆ రామనామాన్ని జపిస్తూ ఆనందాన్ని పొందు. శ్రీరామ రామ రామ అని ఆ రామనామాన్ని జపిస్తూ ఆనందాన్ని పొందొచ్చు. ఎవరైనా ఆనందం పొందొచ్చు. ఓ మనోరమ అని చెప్పి ఈశ్వరుల వారు అక్కడ చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటి? రామనామంలో మనకి రామశబ్దానికి అర్థాలు అనేక రకాలుగా మనకి వేదశాస్త్రాల్లో చెప్పబడింది. రమయితి రామ అని, రమంతే అస్మిన్యతి రామ అని కూడా చెప్పబడింది. అంటే ఆ రామ శబ్దాన్ని మనం పలికితే ఆనందం వస్తుంది. ఆనందతత్వం యొక్క జ్ఞానం, దాని యొక్క అనుభూతి రెండూ కూడా మనకి కలుగుతాయి. అందుకని ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఆ రాముడు అనేటువంటి నామంతో లోకాలన్నిటిలోనూ ప్రసిద్ధి చెందారు స్వామివారు. జనైశ్రుత, అందరు జనులు విన్నటువంటి వారు, అందరు జనులు తెలుసుకున్నటువంటి వారు ఈ శ్రీరామచంద్రుడు. అయితే ఆ శ్రీరామచంద్రుడు ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు అంటే ఏమిటాయన? శాశ్వతంగా ఆ వైకుంఠధామంలో, ఆ గోలోకధామంలో ఉండేటువంటి స్వామివారు, ఆ ఆధ్యాత్మిక లోకంలో అయోధ్యధామంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడు, గోలోకధామంలో ఉండేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, వైకుంఠధామంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు. ఆ స్వామివారు సత్ చిత్ ఆనంద స్వరూపుడు. సత్ శాశ్వత తత్వం, చిత్ జ్ఞానతత్వం, ఆనందతత్వం. అటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి స్వామివారు ఇక్ష్వాకు వంశానికి వచ్చి ఆ ఇక్ష్వాకు వంశ శోభని పెంచుతూ ఇక్ష్వాకు వంశ తిలకమై ఆ రామ ఆనంద నామాన్ని 10 మందికి పంచిపెట్టి 10 మంది కూడా భగవత్తత్వ విజ్ఞానంలోకి వచ్చేలాగా చేసినటువంటి నరరూపాన్ని దాల్చారు స్వామివారు అవతరించేటప్పుడు. అందుకని అందరి జనులలోనూ ఆయనకి పేరు ప్రఖ్యాతలు కలిగాయి. జగత్ప్రసిద్ధుడయ్యారు ఆయన. ఆయన ఇప్పుడు జగత్ప్రసిద్ధుడే. ఆస్తికులకి నాస్తికులకి ఇద్దరికీ ఆయన ప్రసిద్ధుడే. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వాడికి భగవంతుడిగా ఆయన తెలుసు. లేడు అనేటువంటి వాడు కూడా భగవంతుడనే శబ్దాన్ని పలక్క తప్పదు కదా. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయంలో ఉన్నాడు లేడు, భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేడు అంటే భగవంతుడి శబ్దాన్ని పలకకుండా ఉన్నాడో లేడో చెప్పలేము. అందుకని ఆయనకి జగత్ప్రసిద్ధి ఎలాగైనా ఉంది. అందుకని అందరూ విన్నటువంటి వాడే ఆయన ఆ రకంగా చూస్తే. అయితే ఈ శ్రీరామచంద్రుడు నరరూపంలో ఇక్ష్వాకు వంశంలో ప్రత్యక్షమైనప్పుడు ఏ ఏ గుణాలతో ఉన్నారయ్యా అంటే 4 గుణాలని ఇక్కడ చక్కగా 5 గుణాలని ఇక్కడ చెప్తున్నారు నారదముని. ఏమిటవి? నియతాత్మ. నియతాత్మ అంటే మార్పు లేనివాడు. ఇది ఏ రకమైన మార్పు?
నియతాత్మ అంటే మార్పు లేనివాడు. స్వామివారిని చూశారంటే అచ్యుత అంటే పతనము లేనివాడు. ఆయన ఎటువంటి స్థితిలో కూడా ఆయన నరరూపంలో ఉన్నా, లేదంటే అర్జునుడికి రథ సారథి రూపంలో ఉన్నా కూడా ఆయన స్థానం ఏ రకంగానూ తగ్గదు. ఆయన నియత ఆత్మ. ఇక్కడ నియత ఆత్మ అనేటువంటి విషయానికి యతాత్మ. యతాత్మ అంటే ప్రయత్నంతో నిత్యం చేసేటువంటి వారు. ఏమిటి ఆయన చేసేది? ధర్మ నిరతితో, సత్యవాక్య పరాక్రమంతో, సర్వ సమాన భావ శ్రేయోభావంతో. అంటే అన్ని జీవుల పట్ల సమాన భావం కలిగి ధర్మాన్ని స్థాపిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మ స్థాపన, ధర్మ రక్షణ చేస్తూ ఆయన నిత్యం అదే ప్రకారంగా ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉండేటువంటి వారు ఆ శ్రీరామచంద్రుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి వారు మహావీరుడు. ఎందుకైన మహావీరుడు? ఆయన వీరత్వం ఏమిటి? ఆ భగవంతుడు స్వయంగా ప్రకటమై వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేస్తారు మనకి. శ్రీకృష్ణుల వారు వచ్చినప్పుడు స్వయంగా వారు శ్రీమద్ భగవద్గీతని నేర్పించడం జరిగింది. ఎందుకంటే కాలానుగుణంగా ఆ యోగశాస్త్రానికి, రాజర్షులు ఆచరిస్తున్నటువంటి యోగశాస్త్రానికి నష్టం వాటిల్లబోతోంది అని తెలిసిన వెంటనే శ్రీకృష్ణుల వారు స్వయంగా వచ్చి గోలోకధామం నుండి ఇక్కడకు వచ్చి భగవద్గీతని చక్కగా అర్జునుడికి ఉపదేశిస్తూ, అలా ఉపదేశిస్తున్న ద్వారా మనకి కూడా భగవద్గీతని ఇచ్చారు. కాబట్టి స్వామివారు ఏ రూపంలో వచ్చినా కూడా, ఏ అవతారంలో వచ్చినా కూడా జ్ఞానబోధ, విజ్ఞానబోధ చేయడం అనేది, ఆ బోధన అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు మర్యాద పురుషోత్తముడిగా తన ఆచరణతో చూపించారు. శ్రీకృష్ణుల వారు ఆచరిస్తూ ప్రవచనం ఇచ్చి భగవంతుడి యొక్క గీతం ద్వారా, భగవద్గీతం అంటే భగవంతుడు పాడిన పాట, వారి గీతం ద్వారా మనకి పరిజ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మహావీరుడు అంటే తన స్థానాన్ని వదిలి వచ్చి ఇక్కడ మన శ్రేయోభిలాషిగా మన కోసం, మనకి తన గురించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, భక్తిని ప్రసాదించడానికి వస్తూ తన ఆచరణ ద్వారా, తన వాక్యాల ద్వారా, తను చెప్పేటువంటి విషయాల ద్వారా మనకు అన్నిటినీ బోధపడేలా చేస్తున్నటువంటి స్వామివారు మహావీరుడు. ఎందుకంటే ఇక్కడ వీరత్వం ఎలాంటిదయ్యా అంటే, వీరుడు అనేటువంటి వాడు తనకి కోసం కాకుండా 10 మంది కోసం, తనకని కాదు 10 మందికి ఏవి మేలు జరుగుతుంది, ఏది శ్రేయస్కరం, ఏది మంచిది అని ఆలోచించి సర్వజన శ్రేయోభిలాషి అయి ఉంటాడు. అందుకనే భగవంతుణ్ణి నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అంటారు. ఆ గోవులు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ స్వామివారు, ఆ హృషికేశుడు ఇంద్రియాలకు అధిపతి అయి, ఆ అధిపతి అయినటువంటి ఆయన ఇంద్రియాలతో కూడుకున్నటువంటి జీవాత్మ యొక్క శ్రేయస్సును కోరి ఎంతో నిశ్చయంతో, ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా ఈ విషయాన్ని బోధించడం ఉంది చూసారా, నేర్పించడం ఉంది చూసారా, ఇదే ఆ మహావీరత్వానికి నిదర్శనం. అంటే ఎవరో నన్ను వదిలి విడిపోయారు, మనమంతా స్వామివారి దగ్గర ఉండవలసిన వాళ్ళం, మనమంతా జీవాత్మలు, జీవాత్మలంతా కూడా స్వామివారి యొక్క అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీత 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తున్నారు స్వామివారు. ఆయన అంశ అయ్యుండి కూడా ఆయన్ని వదిలి వచ్చినా కూడా అయ్యో ఇది జరిగిందే
అనేటువంటి భావంతో ఆయన మనని వెనక్కు తీసుకువెళ్ళాలని వస్తున్నారు చూసారా, అది ఆయన యొక్క వీరత్వం. ఆ వీరత్వంలో వచ్చినటువంటి ఆయన ఇంకా ఏ శోభలతో ఉన్నారయ్యా అంటే ద్యుతిమాన్. ద్యుతిమాన్ అంటే అర్థం ఏమిటి? ప్రకాశవంతుడు, తేజోవంతుడు. ప్రకాశము మీరు చూశారంటే శ్రీ చైతన్య మహాప్రభువు చెప్తున్నారు, కృష్ణాహయ సూర్య సమ మాయార అంధకార. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడితో సమానము, మాయ అంధకారము. జహార్ కృష్ణ తాహార్ కహ మాయార అధికార. ఎక్కడైతే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడో అక్కడ మాయ యొక్క అధికారం ఎక్కడిది అంటున్నారు శ్రీ చైతన్య మహాప్రభు. అంటే శ్రీరామచంద్రుల వారు ఉన్న చోట సర్వ తేజోమయ స్వరూపుడు, సర్వగుణ సంపన్నుడు, మర్యాద పురుషోత్తముడు అయినటువంటి శ్రీరాముల వారు ఉన్న చోట జ్ఞానం అనేటువంటిది ప్రకాశమై, తేజమై, అంతటిని అంటే చీకటినంతటిని బయటికి తోలేస్తుంది. ఆ శ్రీరామచంద్రుల వారి దివ్య సన్నిధానంలో, సమక్షంలో వారి దగ్గర ఉంటే అజ్ఞానానికి, అంధకారానికి అంటే చీకటికి తావు లేదు. అది ఇక్కడ ద్యుతిమాన్ అనేటువంటి శబ్దంతో చెప్తున్నారు. నెక్స్ట్ తరువాతి పదం ఏం చెప్తున్నారు ఆయనది? ఇప్పటికి 3 గుణాలని మనం చర్చించుకున్నాం. నియతాత్మ, మహావీర, ద్యుతిమాన్. మహావీర, ద్యుతిమాన్. మహావీరుడు అనేది జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన స్వయంగా తన ధామం నుండి ఇక్కడికి రావడం, అనంత అవతారాలు ఎత్తడం, ధర్మాన్ని స్థాపించడం అయితే, ఆయన సాంగత్యంలో, ఆయన సన్నిధానంలో, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు అజ్ఞానం పారిపోయి అది పారద్రోలబడి చివరికి మనకి జ్ఞానము, భక్తి రావడమే ద్యుతిమాన్. కాబట్టి నియతాత్మ, మహావీర్యో, ద్యుతిమాన్ 3 గుణాలని చర్చించుకున్నాం. ఇక 4వ గుణం ధృతిమాన్. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో పాటు విజ్ఞానం వచ్చి స్వామివారి సేవ చేస్తూ ఉంటే, పోయిన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం తైత్తరీయ ఉపనిషత్తులో జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ధృతిమాన్. ధృతిమాన్ అనంటే ఆనందకారకుడు. రామనామంలోనే ఆనందం ఉంది. ఇదివరకు మనం చర్చించుకున్నాము. రమ ఇతి నామ రామ. ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది రామము. రమంతే అస్మిన్ ఇతి రామ. రామ అనేటువంటి శబ్దంతో ఆనందం కలుగుతుందని చర్చించుకున్నాం. 4వది ధృతిమాన్, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. 5వది శ్వసి. శ్వసి అంటే అంతా కూడా శ్రీరామచంద్రుల వారి వశంలోనే ఉంటుంది. ఎక్కడా కూడా శ్రీమద్ రామాయణ ప్రయాణంలో శ్రీరామచంద్రుల వారు ఏదో తన వశాన్ని కోల్పోయినట్టుగా మనం చూడము. అలాగే ఈ సర్వ జగత్తు, సర్వచరాచర సృష్టికి మూల కారకుడైనటువంటి ఆ భగవంతుడి వశంలోనే అన్నీ ఉంటాయి. జీవాత్మలుగా మనం కూడా ఆయన వశంలోకి ఉన్నా కూడా లేదు, నేను ఈశ్వరుణ్ణి, నేను వేరుగా ఉన్నాననే మోహంలో ఆలోచిస్తున్నాం. ఆ నేనే ఈశ్వరుడు అనే మోహాన్ని వదిలేసి ఆయనకి దాసుడనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన సేవ ద్వారా విజ్ఞానాన్ని పెంచుకొని చక్కగా స్వామివారి సేవ చెయ్యాలి. అది చెయ్యడానికి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని జపించండి. శ్రీమద్ రామాయణ ప్రయాణాన్ని ఆనందించండి. హరే కృష్ణ.